తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి కల్తీ నేయకి సంబంధించి కూడా కొద్ది రోజులుగా ఎలాంటి వార్తలు వస్తాయి మనం చూస్తూ ఉన్న ఈ నేపథ్యంలో కూడా డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షనైతే చేపట్టడం జరిగింది. ప్రాయశ్చిత్త దీక్ష ముగింపులో భాగంగా కూడా రేపు ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామిని పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఆయన తిరుపతికి చేరుకోవడం జరిగింది. ఇక ప్రస్తుతం అలిపిరికి కూడా చేరుకుని మెట్ల మార్గంలో నడక దారిలో కూడా పవన్ కళ్యాణ్ తిరుమలకు చేరుకుంటున్నారు సామాన్య భక్తుడిలాగా. అయితే పవన్ కళ్యాణ్తో పాటు కొద్ది మందిని మాత్రం అక్కడ అనుమతించడం జరిగింది. ప్రస్తుతం మన విజువల్స్లో చూస్తున్నాం ఆయన నడక మార్గంలో కూడా తిరుమలకు పైకి అలిపిరి మార్గంలో కూడా చేరుకుంటున్నారు. ఇక ఇవాళ రాత్రికి తిరుమలలో బస చేయనున్నారు గెస్ట్ హౌస్లో. కొద్దిసేపటి క్రితం తరిగొండ వెంగబాంబ అన్నదాన సత్రాన్ని కూడా ఆయన పరిశీలించడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి భక్తులను కూడా అక్కడ వస్తున్నటువంటి వస్తువులు ఇతర ఇబ్బందుల గురించి కూడా ఆయన ఎంక్వైరీ చేసినట్టు తెలుస్తోంది. ఇంకా ముఖ్యంగా ఇవాళ బస చేసిన తర్వాత రేపు ఉదయం కూడా వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని అనంతరం కూడా ఆయన ఈ ప్రాయశ్చిత్త దీక్షను విరమింపజేసేటువంటి అవకాశం ఉంది. మనం చూసిన విజువల్స్లో నడక మార్గంలో కూడా పవన్ కళ్యాణ్ అలిపిరి మార్గంలో మెట్ల మార్గంలో కూడా తిరుమలకు చేరుకుంటున్నారు. 3 రోజుల పాటు కూడా తిరుపతిలో పవన్ కళ్యాణ్ పర్యటన ఉండబోతోంది. ఇక ఇవాళ మనం చూస్తున్నాం నడక మార్గంలో ఆయన తిరుమలకు చేరుకుంటున్నారు. ఇక రేపు కూడా తిరుమలలో ఉండనున్నారు. ఇక ఎల్లుండు వారాహి సభలో కూడా ఆయన ప్రసంగించనున్నారు. కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతికి చేరుకున్నారు. ప్రస్తుతం అలిపిరికి చేరుకుని అక్కడి నుంచి మెట్ల మార్గంలో కూడా తిరుమలకు స్వామి దర్శనానికై వెళుతున్నటువంటి పరిస్థితి. రేపు ఉదయం ఆయన తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోబోతున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అలిపిరికి చేరుకున్నట్టు తెలుస్తోంది. నడక మార్గంలో కూడా ఆయన తిరుమలకు చేరుకున్నట్టు మనకు అప్డేట్ అందుతుంది. మన విజువల్స్లో చూస్తున్నాం. ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి?